నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఆపరేషన్ సింధూర్ అయితే ముగిసింది. మరి దాని మీద చాలా భిన్న వాదనలు వస్తున్నాయి. అసలు నిజంగా పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేస్తే అయిపోతున్నాయి, అనవసరంగా మధ్యలోనే కాడి వదిలేసిరు, యుద్ధం మధ్యలో ముగిచిరు అని చాలామంది అయితే విమర్శలు చేస్తున్నారు. కొంతమంది సరే యుద్ధం ఎందుకు, వాళ్ళ గుణపాఠం చెప్పినాం, ఎంత చెప్పాలనో అంత చెప్పినాం. అందుకే ఆల్రెడీ చాలా దెబ్బతిన్నది. మనం మిసైల్స్ దాడిలో పాకిస్తాన్లో ఎయిర్ బేస్లు చాలా ధ్వంసమైనాయని ప్రభుత్వం, దాంతోపాటు సైన్యం కూడా చెప్తుంది. సరే, ఎవరి వాదనలు ఎట్లా ఉన్నప్పటికీ మనం దేశ రాజకీయ నాయకులు కీలక స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తులు చేసినటువంటి పొరపాటు వల్లే ఇప్పుడు పాకిస్తాన్ మన మీద కాలు దువ్వగలుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉంది అనే ఒకే ఒక కారణంతో మనం సరే మంచో చెడో కొంచెం వెనకడుగు అయితే వేయాల్సి వస్తుంది. పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగకుండా మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. ఎందుకంటే అణుబాంబు ఇక పిచ్చోడి చేతిలో రాయినట్టు పాకిస్తాన్ చేతిలో అణుబాంబు ఉంది. కాబట్టి ఒకవేళ పొరపాటున వేస్తే ఖచ్చితంగా నష్టం అనేది పెద్ద ఎత్తున ఉంటుంది. సరే, ఒకవేళ అణుబాంబు వేస్తే ఆ దేశం అనేది నామరూపాలు లేకుండా అవుతుంది, ఆ విషయం మనకు తెలుసు. కాకపోతే మనకు కూడా అంతో ఇంతో నష్టం జరుగుతుంది అనే ఒకే ఒక కారణంతో మనమైతే ఓ స్టెప్ వెనక్కియాల్సి వస్తుంది. కానీ నిజంగా పాకిస్తాన్ అణుబాంబు తయారు చేయకముందే మన చేతికి ఒక బంగారు అవకాశం వచ్చింది. వాళ్ళు అణుబాంబు ప్రయోగాలు చేస్తున్నారు, అణ్వస్త్ర దేశంగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నప్పుడే మనకు కీలకమైనటువంటి సమాచారం వచ్చింది. దాన్ని అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఒక మూర్ఖపు నేతనే అంట నేను. ఆయన మూర్ఖపు నేత చాష్టల వల్లనే పాకిస్తాన్ అనేది అణ్వస్త్ర దేశంగా ఎదిగింది. ఆ కథను మనం అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. కథ కాదు, అది నిజం, రియల్ స్టోరీ. మరి అప్పుడు మన దేశ ప్రధానిగా ఉన్నటువంటి నేత ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. ఆ మొరార్జీ దేశాయ్ చేసినటువంటి ఒక మూర్ఖపు పని వల్లనే పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం అయింది. అప్పుడు ఆయన కరెక్ట్గా ఆలోచించి ఉంటే ఖచ్చితంగా మరి నిజంగానే అప్పుడు ఒకవేళ ఇందిరాగాంధీ కనుక ఉండి ఉంటే పాకిస్తాన్ ఆటలు అయితే సాకపోయేవేమో. కానీ మన దురదృష్టమో పాకిస్తాన్ అదృష్టమో అప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నాడు. మరి పాకిస్తాన్ కంటే ముందు మనం అణ్వస్త్ర ప్రయోగాలు చేసినాము. మనం అణ్వస్త్ర దేశం అయింది. అప్పటికే ఇందిరాగాంధీ పీరియడ్లోనే ఒకసారి అణ్వస్త్ర ప్రయోగాలు చేసిరు. మరి మనకు అంటే అణుబాంబు తయారీకి కావాల్సినటువంటివి అప్పటికి అన్ని ఏర్పాటు చేసుకుని ఒకసారి టెస్ట్ కూడా చేసినాం. అప్పటికి మన భారత్ అధికారికంగా కాకుండా అనధికారికంగా అణ్వస్త్ర దేశం అయింది. దాంతో ఉలిక్కిపడ్డటువంటి పాకిస్తాన్ వాళ్ళు కూడా అణుబాంబు తయారు చేయడానికి వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసిరు. ఆ విషయంలో మరి మన రా ఏజెంట్లకు డౌట్ అయితే వచ్చిందంట. మరి గూఢాచార్యము రా ఏజెంట్స్ మనోళ్ళు చాలా దేశాల్లో ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణాల మీద ఆశ వదులుకొని వాళ్ళు మన దేశం కోసం అయితే ఎప్పటికప్పుడు వాళ్ళు ఆ దేశం కోసము వాళ్ళ ప్రాణాలనే పరంగా పెడుతుంటారు. కీలకమైనటువంటి రహస్య సమాచారాన్ని వాళ్ళు సేకరిస్తూ ఉంటారు. అలాంటి రా ఏజెంట్లు పాకిస్తాన్లో కూడా ఉన్నారు. మరి ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి రా ఏజెంట్లు 1977 ప్రాంతంలో అనుకుంటే అప్పుడు వాళ్ళు అణుబాంబు తయారు చేసేటువంటి టైంలో వీళ్ళకి డౌట్ వచ్చింది. వీళ్ళు ఎక్కడనో అణుబాంబు తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు, దానికి సంబంధించి ఆధారాలు పట్టాలి అని వాళ్ళు దేశమంతా ఎతికి ఒక ప్లేస్ దగ్గర సియాల్కోట్ దగ్గర వాళ్ళు అణుబాంబు తయారు చేయడానికి ప్రయోగాలు చేస్తున్నారన్న విషయం వాళ్ళకు డౌట్ వచ్చిందంట. మరి ఆ డౌట్ వచ్చినప్పుడు రా ఏజెంట్లు దాన్ని కన్ఫర్మ్ చేసుకోనికే ఎన్నో ప్రయత్నాలు చేసిరంట. చివరికి వాళ్ళు ఏం చేశారంటే ఆ సియాల్కోట్ ఆ అణుబాంబు తయారు చేసేటువంటి సెంటర్లో ఎవరైతే సైంటిస్టులు ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా ఒక బార్బర్ షాప్ దగ్గరికి వచ్చి కటింగ్ చేసుకొని పోయేటోళ్ళంట. మరి ఆ బార్బర్ షాప్ దగ్గరికి వీళ్ళు వెళ్ళి వాళ్ళు కటింగ్ చేసుకున్న తర్వాత ఆ ఎంటికలు పడతాయి కదా, ఏదో ఒక అంటే అప్పటికే వాళ్ళు ఏదో మారువేషాల్లో తిరుగుతుంటారు, రిక్షా లాగానో లేకుంటే ఐస్ క్రీమ్ అమ్ముకుంటాం లాగానో ఎట్లా తిరుగుతూ ఉంటారు. అట్లా వెళ్ళి ఆ కటింగ్ షాప్లో ఉన్నటువంటి ఆ ఎంట్రుకలను తీసుకొచ్చి ప్రయోగశాలకు పంపిస్తే దానికి అనుధార్మిక వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ పదార్థాలు ఆ ఎంట్రుకల మీద దొరికినాయంటే అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు, ఓకే వీళ్ళు పలానా దగ్గర అణుబాంబు తయారు చేయడానికే ప్రయోగాలు చేస్తున్నారు అన్నటువంటి విషయము ఆ రా ఏజెంట్లు కన్ఫర్మ్ చేసుకొని ఆ విషయాన్ని అధిపతులు ఎవరైతే ఉంటారో ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి ఇన్ఫర్మేషన్ ఇస్తే నెక్స్ట్ ఏం చేయాలి, ఒక కోవర్ట్ను పట్టుకున్నారు వాళ్ళు. కోవర్ట్ ఎవరు అంటే ఎవరైతే ఆ సియాల్కోట్లో అణుబాంబు తయారు చేయడానికే ఒక ల్యాబ్ ఏర్పాటు చేశారు కదా, అందులో పనిచేసేటువంటి ఒక వ్యక్తిని వీళ్ళు కోవర్ట్గా పట్టుకున్నారు. మొత్తానికి ఓవరాల్గా మేము కొన్ని డబ్బులు ఇస్తాం, నాకు హెల్ప్ చేయాలి, ఆ మిషన్ మొత్తం ఫ్లాప్ చేసే విధంగా చేయాలి, మాకు సహాయం చేయాలంటే ఆయన ఓకే చెప్పినట. కాకుంటే ఆయన $10,000 అడిగిందంట. అప్పుడు ఇంకా 70 $10,000 అంటే కొంచెం పెద్ద మొత్తమే, చాలా పెద్ద మొత్తం. అవి వీళ్ళ దగ్గర అయితే ఉండవు, రా దగ్గర. కాబట్టి వాళ్ళు రావాళ్ళు ఏం చేశారు, అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్కి విషయం చెప్పారు, పాకిస్తాన్ వాళ్ళు అణుబాంబు తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు, మనం కన్ఫర్మ్ చేసుకున్నాము, ఆ మిషన్ ఫెయిల్ చేయడానికి ఒక వ్యక్తి మనకు సహకరిస్తున్నాడు, మనకు ఒక $10,000 కావాలి అని వీళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్కి చెప్పారంట. ఆ మొరార్జీ దేశాయ్ ఎంత మూర్ఖుడు అంటే ఇక మొరార్జీ దేశాయ్కి రా అంటే కాంగ్రెస్ సంస్థ అనే ఒక మైండ్ సెట్లో వెళ్ళిపోయాడు. అంటే రా వాళ్ళు మన కోసం పనిచేయరు, మొత్తం దేశం కోసం పనిచేయరు, కాంగ్రెస్ కోసమే పనిచేస్తారు అనేటువంటి ఒక మూర్ఖ ఆలోచనలో ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ ఒప్పుకోలేదట. నా దగ్గర డబ్బులు లేవు, ఇయ్యం,
ఇష్టం ఏమన్నా మీ సాగు మీరు సాగుపోరు అనే వరకు వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎందుకంటే పెద్ద మొత్తంలో డబ్బు $10,000 అంటే ఖచ్చితంగా మరి గవర్నమెంట్ నుంచి వస్తేనే వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి, మరి ఇవ్వలే. దాంతో వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆగిపోయారు. మరి మూర్ఖుడు అప్పుడు ఏం చేసిందంటే విషయం ఈయనకు తెలిసింది, అంటే పలానా సియాల్కోట్ దగ్గర వీళ్ళు అణుబాంబు తయారు చేస్తారు అన్నటువంటి విషయం ద్వారా ప్రధానమంత్రికి తెలిసినప్పుడు సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే అది చాలా రహస్యపు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని అట్లే ఆయన దగ్గరనే పెట్టుకోవాలి. మరి మూర్ఖుడు ఏం చేసిందంటే అప్పుడు పాకిస్తాన్ సైనిక నియంతగా జియా-ఉల్ హక్ ఉండే. ఆ జియా-ఉల్ హక్ మొరార్జీ దేశాయ్ ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటోళ్ళంట. మరి ఇక దోస్తులాగా దోస్తు మేరా దోస్త్ అన్నట్టు మాట్లాడుకుంటారంట. ఆయన ఎప్పుడో ఇట్లే ఫోన్ చేసినంట. వాడు తెలివిమంతుడు, మనోడు దగ్గర ఉన్నోడు మూర్ఖుడు. మామూలుగా మాట్లాడుతుంటే మీరు సియాల్కోట్ దగ్గర ఏం చేస్తారో నాకు తెలిసిందిలే అని చెప్పినట్ట మన మొరార్జీ దేశాయ్ ఆయనతోటి. ఇక ఆయన ఊకుంటాడా, ఎందుకంటే వాళ్ళు రహస్యంగా చేస్తున్నటువంటి ప్రోగ్రాం బయటికి వచ్చింది. అంటే అక్కడ ఎవరో ఏజెంట్స్ ఉన్నారు, ఏజెంట్స్ అని ఒక్కొక్కరిని ఎతికి పట్టుకొని మళ్ళా శవాలు కూడా దొరకకుండా కనీసం మాయం చేసిండు ఆ జియా-ఉల్ హక్. దాంతో వాళ్ళు ఇంకా జాగ్రత్త పడ్డారు. చాలా సీక్రెట్గా వాళ్ళ ఆపరేషన్ వాళ్ళు చేసిరు. ఇది ఫెయిల్ చేసిండు మన మొరార్జీ దేశాయ్. ఆ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకో ఛాన్స్ వచ్చింది. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఎట్లా వచ్చిందంటే ఇజ్రాయెల్ ద్వారా వచ్చింది. మరి ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ దగ్గర అణుబాంబు కనుక తయారైతే, అంటే అప్పట్లో మొసాద్ వీళ్ళంతా కూడా కలిసి పనిచేసేటోళ్ళు కాబట్టి మొసాద్ కూడా ఇన్ఫర్మేషన్ పోయింది. మరి ఇజ్రాయెల్ అప్పటికి ఇంకా అధికారికంగా మనం దేశం గుర్తించలేదు, అప్పటికి గొడవలు అవుతున్నాయి. సరే అయినప్పటికీ అప్పటికి కూడా మొసాద్ చాలా యాక్టివ్ ఉండే, వాళ్ళ దగ్గర బాంబులు ఉండే, అంత మంచిగా ఉండే చాలా. మరి కాకపోతే మరి ఈ మొసాద్ వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ కనుక అణుబాంబు తయారు చేస్తే ఒక ముస్లిం కంట్రీ కాబట్టి మాకు ఇప్పటికైనా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఇప్పటికే క్లోజ్ చేయాలి. వాళ్ళకు ఎక్కడెక్కడైతే డౌట్ ఉందో ఇక్కడ పలానా దగ్గర అనుప్రయోగాలు చేస్తున్నారు అనేటువంటి డౌట్ ఉన్న దగ్గర మేము బాంబులు వేసేస్తాము, కాబట్టి మేము అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ బాంబులు వేసి వెళ్ళాలంటే ఇబ్బంది, మీ ఎయిర్ బేస్లు వాడుకుంటాం, మధ్యలో విమానం దింపి మేము ఇంత ఆయిల్ నింపుకుంటాము, దానికి పర్మిషన్ ఇవ్వండి అంటే దానికి కూడా మొరార్జీ దేశాయ్ ఒప్పుకోలేదంట. చల్ మేము నీయను, మీ ఇష్టం, మీ సాగు మీరు రాకపోరు అంటే అప్పుడు ఇజ్రాయెల్ చేసేది ఏం లేక మొసాద్ వాళ్ళు ఆ ప్లాన్ కూడా పక్కకు పెట్టేసారు. దాంతో ఈ రెండు విఫలమైన తర్వాత ఓ సంవత్సరానికో 6 నెలలకో వాళ్ళు కూడా అణుబాంబు తయారు చేసిరు పాకిస్తాన్ వాళ్ళు. అంటే మనకు బంగారం లాంటి అవకాశం వచ్చింది. వాళ్ళు అణుబాంబు తయారు చేయకుండా ఉండడానికే మనకు 2 సార్లు ఛాన్స్ వచ్చింది. ఈ 2 సార్లు మన దగ్గర ఉన్నటువంటి ఒక మూర్ఖపు రాజకీయ నాయకుడు, మూర్ఖపు ప్రధాని వల్ల ఫెయిల్ అయిపోయినాయి. దాని ఫలితమే మనం ఇప్పటికీ అనుభవిస్తున్నాం. అంటే చూడొచ్చు, అంటే దేశాన్ని ఏలేటోళ్ళు చాలా టాలెంటెడ్గా ఉండాలి, దేశం కోసం ఏదైనా చేసేటోళ్ళు లాగా ఉండాలి. అంతేగాని ఇటువంటి మూర్ఖపు ప్రధానులు మనం మధ్యలో ఏలడం వల్ల మనము ఇలాంటి పరిస్థితికి వచ్చినాము. అంటే స్టార్టింగ్ లో కూడా కొన్ని తప్పులు అనేవి జరిగినాయి. ఇట్లా తప్పులు ఇవి జరగడం వల్ల ఇట్లా జరిగింది. అంటే నిజంగా పాకిస్తాన్ అణుబాంబు తయారు చేయనికే వాళ్ళకంటే ఎక్కువ ఎవరు పనిచేసారంటే మొరార్జీ దేశాయ్ పనిచేసిండు. మరి అందుకే మొరార్జీ దేశాయ్కి పాకిస్తాన్ అత్యున్నత పురస్కారం కూడా ఇచ్చిరు అప్పట్లో. మరి దీనికోసమే ఇచ్చినాము. మరి చూసినా అంటే వాళ్ళు అనుకోవచ్చు పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ జియా-ఉల్ హక్ అంటాడు ఇటువంటి వాళ్ళే ఉండాలి, భారత్ ఇటువంటి వాళ్ళు వెళ్తేనే మనం చాలా సేఫ్ ఉంటాం, మనం ఇంకా బలపడతామని వాళ్ళు అనుకున్నారేమో, అందుకే ఈయనకు అది కూడా ఇచ్చిరంట. అంటే చూడొచ్చు, అంటే దేశాన్ని ఏలేటోళ్ళు ఎప్పటికైనా స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్నోళ్ళు, దేశం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయటోళ్ళు, ఇంకా భవిష్యత్తు 50 ఏళ్ళ తర్వాత ఏం జరగవచ్చు ఈ నిర్ణయం వల్ల అని ఆలోచించేటోళ్ళు ఉంటే తప్ప దేశం బాగుపడదు. ఇటువంటి నేతలు రావడం వల్లనే మన దేశము ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా మిగిలిపోయింది. ఇట్లా పక్క దేశాలు కూడా కొన్ని లాభాలు అనేవి పొందినాయి. ఎందుకంటే ఈ విషయం ఇప్పటి జనరేషన్ కు తెలియదు కాబట్టి తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేసినాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. థ్యాంక్ యూ.